భారత స్వాతంత్ర సమర చరిత్రలో ఒక మెరుపులా మెరిసి మన్య ప్రజల గుండెల్లో మన్యం వీరుడిగా నిలిచిపోయిన మహాయోధుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన జీవితం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవం, కేవలం 26 ఏళ్ల చిరుప్రాయంలోనే మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి కొన్ని ఆసక్తికరమైన మరియు ఇప్పటికీ చాలా మందికి తెలియని నిజాలతో కూడిన అల్లూరి చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లైక్, సబ్స్క్రైబ్ చేసేస్తే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. భాగం 1. ఒక మహావీరుడి జననం, ఒక యుగానికి నాంది. మన్యం వీరుడు. ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు విల్లు, బాణం, పొడువాటి జుట్టు, ధైర్యంతో నిండిన చూపు కనిపిస్తాయి. కానీ మనకు తెలిసిన అల్లూరి కథలో చాలా భాగం కేవలం కొన్ని సంఘటనలకే పరిమితమైంది. అయితే అల్లూరి సీతారామరాజు గారు నిజంగా ఎవరు? ఆయన ఒక సాధారణ యువకుడా, యోగియా, విప్లవకారుడా, లేదా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అసాధారణ వ్యూహకర్త? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం దాదాపు 130 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అల్లూరి సీతారామరాజు గారు 1897 జూలై 4న ఆంధ్రప్రదేశ్లోని భీమునిపట్నం సమీపంలో గల పాండ్రంగి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వెంకటరామరాజు గారు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, తల్లి సూర్యనారాయణమ్మ. రామరాజు గారికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉండేవారు. కుటుంబం ఆర్థికంగా అత్యంత ధనికిది కాదు. అదే సమయంలో పేదరికంలోనూ కూడా లేదు. విద్య, సంస్కారం, దేశభక్తి వంటి విలువలను గౌరవించే కుటుంబం. రామరాజు గారు చిన్నతనంలోనే తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు మారాల్సి వచ్చింది. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం రాజమండ్రిలో సాగింది. రామరాజు గారికి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన తండ్రి కలరా వ్యాధితో హఠాత్ మరణం చెందారు. దీనితో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. తండ్రి మరణం తర్వాత రామరాజు గారి చదువు స్థిరంగా సాగలేదు. రాజమండ్రి, కాకినాడ, తుని, రంపచోడవరం వంటి వివిధ ప్రాంతాల్లో ఆయన చదువుకున్నారు. విశాఖపట్నంలోని ఏవిఎన్ కాలేజ్ హై స్కూల్లో 4th ఫార్మ్ అంటే ప్రస్తుత 9వ తరగతి వరకు చదివారు. రామరాజు గారికి స్కూల్ చదువుల కన్నా ప్రాచీన భారతీయ విద్యలపై, భాషలపై ఆసక్తి ఎక్కువ. ఆయన తెలుగుతో పాటు సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పట్టు సాధించారు. చిన్నప్పటి నుంచే రామరాజులో నాయకత్వ లక్షణాలు, సాహస గుణాలు ఎక్కువగా ఉండేవి. ఆయన చదువుకునే రోజుల్లోనే కత్తిసాము, కర్రసాము, గుర్రపు స్వారీ మరియు విలువిద్యలను క్షుణ్ణంగా నేర్చుకున్నారు. వీటితో పాటు ఆయనకు వేదాంతం, జ్యోతిష్యం, హస్త సాముద్రికం మరియు ఆయుర్వేద వైద్యంపై అమితమైన ఆసక్తి ఉండేది. అడవుల్లో దొరికే మూలికలతో వ్యాధులను నయం చేసే విద్యను ఆయన స్వయంగా నేర్చుకున్నారు. ఈ విద్యలే తర్వాత కాలంలో మన్యం ప్రజలకు ఆయనను దేవుడిగా మార్చాయి. అల్లూరి చిన్ననాటి నుంచే ఇతర పిల్లల కంటే భిన్నంగా ఉండేవాడని కుటుంబ సభ్యులు తర్వాత చెప్పినట్లు పలు స్థానిక కథనాలు పేర్కొంటాయి. చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని గమనించడం, ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడం, పెద్దలను ప్రశ్నించడం ఆయనకు అలవాటు. అల్లూరి జీవితాన్ని ప్రభావితం చేసిన మొదటి వ్యక్తి ఆయన తండ్రి. బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎదుర్కొంటున్న అవమానాలు, అన్యాయాల గురించి ఆయన ఇంట్లో తరచూ మాట్లాడేవారని చెబుతారు. ఒకసారి చిన్న అల్లూరికి ఆయన తండ్రి చెప్పిన మాటలు తర్వాత ఆయన జీవిత దిశనే మార్చేయని ప్రజలలో ఒక ప్రసిద్ధ కథనం ఉంది. అదేంటంటే, మన దేశం పరుల చేతిలో బానిసగా ఉండకూడదు. ఈ మాటలే అల్లూరి జీవితాన్ని మార్చేశాయి. ఆధ్యాత్మిక ప్రయాణం మరియు మన్యంలోనికి ప్రవేశం. 20 సంవత్సరాల లోపే దేశయాత్ర చేయాలనే నిర్ణయం అల్లూరి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. భారతదేశాన్ని పూర్తిగా చూడాలి, ప్రజలను అర్థం చేసుకోవాలి, దేశం ఎందుకు బానిస అయిందో తెలుసుకోవాలని సంకల్పించాడు. ఆ నిర్ణయం ఆయనను వేల కిలోమీటర్ల ప్రయాణానికి తీసుకువెళ్ళింది. కాశీ, హరిద్వార్, ఋషికేశ్, నాసిక్, పూరి, ఉజ్జయిని అనేక పవిత్ర క్షేత్రాలు, ఆశ్రమాలు, సన్యాసులను కలుసుకుంటూ ఆయన చేసిన ఈ యాత్ర ఆయన ఆలోచన ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ యాత్రలో ఆయన గ్రహించిన గొప్ప నిజం, దేశం మొత్తం ఒకటే. భాషలు వేరైనా, ఆచారాలు వేరైనా, బ్రిటిష్ పాలనలో ప్రజల బాధ మాత్రం ఒకటే. ఎక్కడ చూసినా పేదరికం, పన్నుల భారం, అన్యాయం, భయం. ఈ అనుభవాలు ఆయన మనసులో ఒకే నిర్ణయాన్ని బలపరిచాయి: ఈ దేశానికి స్వతంత్రం కావాలి. మనిషి తన కోసం పోరాడితే అతడు యోధుడు, కానీ ఇతరుల కోసం ప్రాణాలను పణంగా పడితే అతడు చరిత్ర అవుతాడు. అల్లూరి సీతారామరాజు గారి జీవితంలో కూడా అదే జరిగింది. దేశమంతా తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు ఒక విషయం స్పష్టమైంది: బ్రిటిష్ పాలన భారతదేశాన్ని కేవలం పరిపాలించడం మాత్రమే కాదు, ప్రజల జీవితాలను, సంస్కృతిని, స్వేచ్ఛను నెమ్మదిగా నాశనం చేస్తుంది. అయితే ఆయనను అత్యంత కలిచివేసిన విషయం తూర్పుఘాట్ అడవుల్లో నివసిస్తున్న గిరిజనుల దుస్థితి. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతంగా పిలిచే ఈ అడవులు 100 ఏళ్ల క్రితం పూర్తి భిన్నంగా ఉండేవి. వేల అడుగుల ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, చిన్న చిన్న గిరిజన గ్రామాలు, వాగులు, జలపాతాలు. అడివే వారి జీవితం, అడివే వారి మార్కెట్, అడివే వారి దేవాలయం, అడివే వారి తల్లి. కొండదొరలు, కొయ్యలు, వాల్మీకులు, భగతలు, కొండరెడ్లు, ఇలా అనేక తెగలు తరతరాలుగా ఈ అడవుల్లో జీవించేవారు. వారి జీవితం చాలా సాధారణం. పోడు వ్యవసాయం, తేనె సేకరణ, అడవి పండ్లు, వెదురు, ఔషధ మొక్కలు, ఇవే వారి ఆదాయం. వారి భూమికి పట్టాలు ఉండేవి కావు, ఎందుకంటే అడవి అందరిది అనే భావనతో జీవించేవారు. ఆ కాలంలో మన్యం ప్రాంత గిరిజనులు తీవ్రమైన అజ్ఞానంలో, అనారోగ్యాలతో బాధపడేవారు. సీతారామరాజు తనకున్న ఆయుర్వేద వైద్య పరిజ్ఞానంతో వారి రోగాలను నయం చేయడం ప్రారంభించాడు. జ్యోతిష్య విద్యతో భవిష్యత్తును ప్రవచించేవాడు.
సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే తమను రక్షించడానికి మనుష్య రూపంలో వచ్చాడని గిరిజనులు నమ్మారు. గిరిజనుల్లో ఉన్న అంతర్గత గొడవలను పరిష్కరిస్తూ వారిని వ్యసనాలకు దూరంగా ఉంచుతూ అందరినీ ఒకటి చేశారు రామరాజు. మొదట్లో ఈ యువకుడు ఎవరికో తెలియదు, కానీ కొద్ది రోజులకే ఆయన వారి భాష నేర్చుకున్నాడు, వారి ఆహారం తిన్నాడు, వారి ఇళ్లలోనే నిద్రించాడు, వారి పిల్లలతో ఆడుకున్నాడు, వారితో కలిసి అడవుల్లో నడిచారు. ఇది వారికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అప్పటి వరకు బయట వారు గిరిజనులను చిన్నచూపు చూసేవారు, కానీ అల్లూరి మాత్రం వారిని తన కుటుంబంలా చూసుకున్నాడు. మన్యం విప్లవానికి కారణం మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882. మన్యం ప్రజల జీవితాల్లో బ్రిటిష్ వారు తెచ్చిన మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ చిచ్చు పెట్టింది. ఆ యాక్ట్ ప్రకారం గిరిజనులు అడవిపై సర్వహక్కులు కోల్పోయారు. వారు సాంప్రదాయకంగా చేసుకునే పోడు వ్యవసాయం అంటే కొండలపై అడవులు నరికి సాగు చేయడంపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. సొంత అడవి నుంచి కట్టెలు కొట్టుకోవాలన్నా, పండ్లు సేకరించాలన్నా పన్నులు కట్టాలని వేధించేవారు. ఆ సమయంలో చింతపల్లి అసిస్టెంట్ ఏజెంట్గా ఉన్న బాస్టియన్ అనే బ్రిటిష్ అధికారి గిరిజనులను బానిసల కన్నా హీనంగా చూసేవాడు. మన్యంలో రోడ్ల నిర్మాణం కోసం గిరిజనులను బలవంతంగా లాక్కొచ్చి రూపాయి కూలి కూడా ఇవ్వకుండా విట్టి చాకరీ చేయించేవాడు. ఎదురు తిరిగిన వారిని దారుణంగా కొట్టడం, స్త్రీలను అవమానించడం వాడుకగా మార్చుకున్నాడు. ఆ రోజుల్లో ఒక బ్రిటిష్ అధికారి గుర్రంపై వస్తున్నాడంటే మొత్తం గ్రామం భయంతో వణికిపోయేది. మహిళలు పిల్లలను దాచేవారు, పురుషులు అడవిలోకి పారిపోయేవారు. వారి దగ్గర ఆయుధాలు లేవు, చట్టం లేదు, న్యాయం కూడా లేదు. వారి మాట వినే అధికారి కూడా లేడు. అది చూసి చలించిపోయిన సీతారామరాజు గారు గిరిజనులకు ధైర్యం చెప్పారు. భూమి మనది, అడవి మనది, ఈ తెల్లదొరలు మనల్ని శాసించడానికి ఎవరు అని వారిలో విప్లవాగ్నిని రగిల్చారు. గిరిజన తెగలకు చెందిన వీరుడైన గంటం దొర, మల్లు దొర, కంకిపాటి పాడులు వంటి వారితో కలిసి ఒక బలమైన గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఒకరోజు ఒక గిరిజన కుటుంబం ఏడుస్తూ అల్లూరు వద్దకు వచ్చింది. వారి పోడు పంటను అటవీ అధికారులు ధ్వంసం చేశారు. కుటుంబ పెద్దను కొట్టారు. వారి వద్ద ఉన్న ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆ దృశ్యం చూసిన అల్లూరి ఎంతోసేపు మౌనంగా ఉన్నాడని స్థానిక కథనాలు చెబుతాయి. ఆ రోజు ఆయన మనసులో ఒక నిర్ణయం పుట్టింది. వీళ్ళ కోసం నేను ఏదో చెయ్యాలి. కొద్ది నెలల్లోనే మన్యం మొత్తం ఒక వార్త వ్యాపించింది. ఒక రాజు వచ్చాడు, మన కష్టాలు వింటున్నాడు, మనకు న్యాయం చేస్తాడు. గ్రామం నుంచి గ్రామానికి ఆయన పేరు వేగంగా వ్యాపించింది. వేలాది మంది ఆయనను కలవడం ప్రారంభించారు. మొదట్లో అల్లూరి హింసను కోరుకోలేదు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ప్రయత్నించినట్లు కొన్ని స్థానిక వర్ణనలు సూచిస్తున్నాయి. కానీ బ్రిటిష్ పాలన గిరిజనుల బాధలను పట్టించుకోలేదు. అదే సమయంలో పోలీసుల దౌర్జన్యాలు మరింత పెరిగాయి. అప్పుడు అల్లూరికి ఒక విషయం అర్థమైంది. ఖాళీ చేతులతో సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడం అసాధ్యం. ఆయన యువకులను రహస్యంగా కలవడం ప్రారంభించాడు. అడవుల్లో సమావేశాలు జరిగేవి. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, రహస్య సమాచార వ్యవస్థ, అడవుల్లో వేగంగా ప్రయాణించడం, రాత్రివేళ కదలికలు, ఇవన్నీ నెమ్మదిగా శిక్షణలో భాగమయ్యాయి. అయితే ఆయన ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చాడు. ప్రజలకు హాని చేయకూడదు. మన పోరాటం అన్యాయానికి వ్యతిరేకం మాత్రమే. 1922 సంవత్సరం దగ్గర పడుతుంది. అడవుల్లో ఒక చిన్న బృందం నిశ్శబ్దంగా సిద్ధమవుతుంది. వారి దగ్గర పెద్ద ఆయుధాలు ఏమీ లేవు, అలాగే సైన్యం కూడా లేదు. కానీ వారి నాయకుడిపై అచంచల విశ్వాసం మాత్రమే ఉంది. ఆ నాయకుడు ఎవరో కాదు, అల్లూరి సీతారామరాజు గారు. త్వరలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కుదిపేసే దాడులకు శ్రీకారం చుట్టబోతున్న యోధుడు. రంపా తిరుగుబాటు బ్రిటిష్ సామ్రాజ్యానికి తొలిగట్టి హెచ్చరిక. ఒక మనిషి చేతిలో తుపాకీ ఉంటే అతను సైనికుడు, కానీ ఒక ఆలోచన చేతిలో తుపాకీకి మించిన శక్తి ఉంటుంది. 1921 చివరి రోజులు. మన్యం నిశ్శబ్దంగా ఉంది. కొండలపై పక్షులు కిలకిల రాగాలు వినిపిస్తున్నాయి. వాగులు మెల్లగా ప్రవహిస్తున్నాయి. బ్రిటిష్ అధికారులకు అన్నీ ప్రశాంతంగానే కనిపిస్తున్నాయి. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక విప్లవం రూపుదిద్దుకుంటోంది. వారు ఊహించినంత పెద్ద తుఫాను కొద్ది రోజుల్లోనే వారి మీద విరుచుకుపడబోతుంది. అల్లూరి దగ్గరకు వందలాది మంది యువకులు వచ్చారు. కానీ ఆయన అందరినీ వెంటనే చేర్చుకోలేదు. ముందుగా పరీక్షించేవాడు. ఎందుకు పోరాడాలనుకుంటున్నావు? భయపడతావా? గ్రామ రహస్యాలను బయట పెడతావా? ప్రజలను రక్షించగలవా? ఈ ప్రశ్నలకు సమాధానం విన్న తరువాతనే వారిని బృందంలోనికి తీసుకునేవాడు. అల్లూరి సైన్యంలో కొన్ని కఠినమైన నియమాలు కూడా ఉండేవి. ప్రజల దగ్గర ఒక్క గింజ కూడా బలవంతంగా తీసుకోకూడదు. స్త్రీలను గౌరవించాలి. మద్యం సేవించకూడదు. దొంగతనం కూడా చేయకూడదు. అనవసరంగా ఎవరిని చంపకూడదు. బ్రిటిష్ ప్రభుత్వ ఆస్తి మాత్రమే లక్ష్యం. ఈ నియమాలను అతిక్రమించిన వారికి శిక్ష ఉండేదని స్థానిక సాంప్రదాయ కథనాలు కూడా చెబుతాయి. విప్లవం చేయాలంటే ఆయుధాలు కావాలి. కానీ గిరిజనుల దగ్గర ఉన్నవి విల్లు, బాణాలు, ఈటెలు మాత్రమే. అవి తుపాకులను ఎదుర్కోలేవు. అప్పుడు అల్లూరి ఒక అద్భుతమైన వ్యూహం రచించారు. మన తుపాకులను బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకుందాం. ఈ ఒక్క ఆలోచనే తరువాత చరిత్రను మార్చింది. ఆ రోజుల్లో మొబైల్ లేదు, టెలిఫోన్ కూడా చాలా తక్కువ. అయినా అల్లూరి సమాచార వ్యవస్థ అద్భుతంగా పనిచేసేది. కొండపై పొగ సంకేతాలు, రాత్రి ప్రత్యేక ఈలలు, నమ్మకమైన దూతలు, గ్రామాల మధ్య రహస్య మార్గాలు, బ్రిటిష్ సైన్యం ఎక్కడికి వెళ్తుందో, ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని తుపాకులు ఉన్నాయో, ఏ అధికారి ఎప్పుడు బయలుదేరుతాడో అల్లూరికి గంటల్లో సమాచారం చేరిపోయేది. ఈ గూఢచార వ్యవస్థ బ్రిటిష్ అధికారులను ఆశ్చర్యపరిచింది. బ్రిటిషులకు మొదటి హెచ్చరిక. అల్లూరి నేరుగా యుద్ధం ప్రారంభించలేదు.
ముందుగా కొన్ని హెచ్చరికలు పంపేవాడు. స్థానిక అధికారులకు సందేశాలు పంపించేవాడు. గిరిజనులపై దౌర్జన్యాలు ఆపాలని కోరాడు. కానీ వాటిని ఎవరూ పట్టించుకోలేదు. కొంతమంది అధికారులు ఆయనను ఒక సాధారణ గిరిజన యువకుడిగా తీసిపారేశారు. అదే వారు చేసిన అతిపెద్ద పొరపాటు. 1922 ఆగస్టు అల్లూరి తన అనుచరులతో సమావేశమయ్యాడు. ఆ రోజు ఆయన అన్న మాటలు అందరి మనసులో ధైర్యాన్ని నింపాయి. ఈ రాత్రి తరువాత మన్యం చరిత్ర మారుతుంది. లక్ష్యం చింతపల్లి పోలీస్ స్టేషన్. ఎందుకంటే అక్కడ తుపాకులు, బుల్లెట్లు ఉన్నాయి. అవే మన భవిష్యత్తు పోరాటానికి అవసరం. 1922 ఆగస్టు 22 అర్ధరాత్రి. అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. కొద్దిమంది విప్లవకారులు చెట్ల మధ్య నిశ్శబ్దంగా ముందుకు కదిలారు. వారిని నడిపిస్తున్న వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. కాపలాదారులు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే దాడి ప్రారంభమైంది. అది కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తయిపోయింది. ఈ దాడిలో అల్లూరి లక్ష్యం పోలీసులను చంపడం కాదు, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం. తుపాకులు, బుల్లెట్లు, కార్ట్రిడ్జ్లు అన్నీ తీసుకుని ఆయన బృందంతో అడవిలోకి కలిసిపోయింది. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం అవసరం లేని ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అల్లూరి తన అనుచరులకు సూచించినట్లు పేర్కొనబడింది. బ్రిటిష్ అధికారులకు షాక్. ఉదయం చింతపల్లి నుంచి వార్త బయటకు వచ్చింది. ఒక పోలీస్ స్టేషన్పై దాడి జరిగింది. తుపాకులు దోచుకెళ్లారు. దాడి చేసిన వారు అడవిలో అదృశ్యమయ్యారు. మద్రాసు ప్రభుత్వ అధికారులు ఈ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇంకా కోలుకోకముందే మరుసటి రోజే కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్పై దాడి, తర్వాత రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి. 3 రోజుల్లో 3 పోలీస్ స్టేషన్లు, 3 చోట్ల ఆయుధాలు స్వాధీనం. ఈ సంఘటనలు బ్రిటిష్ పరిపాలన ప్రతిష్టకు భారీ దెబ్బగా మారాయి. దాడి చేసిన వెంటనే అదే దారిలో తిరిగి వెళ్లేవాడు కాదు. కొండలపైకి ఎక్కేవాడు, వాగుల వెంట నడిచేవాడు, రాళ్లపై అడుగుజాడులు లేకుండా కదిలేవాడు. ఒక గ్రామంలో కనిపిస్తే కొద్ది గంటల్లో మరో 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం వచ్చేది. బ్రిటిష్ అధికారులు అయోమయంలో పడిపోయారు. ఇప్పుడు మన్యం మొత్తం ఒకటైంది. ప్రతి గ్రామం ఒక రహస్య స్థావరం, ప్రతి కుటుంబం ఒక సహాయక కేంద్రం. ఆహారం, నీరు, సమాచారం అన్నీ స్వచ్ఛందంగా అందించేవారు. అందుకే బ్రిటిష్ సైన్యం అడవిలోకి వచ్చిన అల్లూరిని కనుగొనలేకపోయింది. కొన్ని సమకాలీన అధికారిక నివేదికల్లో అల్లూరిని అత్యంత తెలివైన గెరిల్లా నాయకుడిగా, స్థానిక ప్రజలపై అసాధారణ ప్రభావం కలిగిన వ్యక్తిగా వర్ణించారు. ఆయనను పట్టుకోవడం సాధారణ పోలీస్ చర్య కాదని, ప్రత్యేక సైనిక చర్య అవసరమని కూడా బ్రిటిష్ అధికారులు గుర్తించారు. చింతపల్లి దాడి తరువాత అల్లూరి పేరు కేవలం ఆంధ్ర ప్రాంతానికి పరిమితం కాలేదు. మద్రాస్, కలకత్తా, బొంబాయి, ఢిల్లీ, అక్కడి పత్రికల్లో కూడా మన్యం గురించి వార్తలు రావడం ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకుంది. ఇది చిన్న తిరుగుబాటు కాదు, ఇది ఒక వ్యవస్థీకృత గెరిల్లా యుద్ధం. 3 రోజుల్లో 3 పోలీస్ స్టేషన్లపై విజయవంతమైన దాడులు బ్రిటిష్ సామ్రాజ్య గర్వాన్ని కదిల్చాయి. ఇప్పుడు వారు ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అల్లూరి సీతారామరాజుని ఎలాగైనా పట్టుకోవాలి. కానీ అడవులను తన ఇంటిలా తెలిసిన ఆ నాయకుడిని పట్టుకోవడం అంత సులభమైతే కాదు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గెరిల్లా యుద్ధం. తుపాకులు ఎక్కువగా ఉండడం వల్ల యుద్ధంలో గెలవరు. భూమిని, అడవిని, ప్రజల మనసును అర్థం చేసుకున్నవారే గెలుస్తారు. 1922 ఆగస్టు చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై వరుస దాడులు జరిగిన తరువాత మద్రాసు ప్రభుత్వ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. అధికారుల ముఖాల్లో ఒకే ప్రశ్న: ఈ అల్లూరి సీతారామరాజు ఎవరు? కొన్ని రోజుల క్రితం వరకు అతను ఒక సాధారణ గిరిజన నాయకుడిగా కనిపించాడు. ఇప్పుడు అతను బ్రిటిష్ సామ్రాజ్యానికి అత్యంత ప్రమాదకరమైన విప్లవ నాయకుడిగా మారిపోయాడు. మద్రాసు గవర్నర్కు వరుసగా టెలిగ్రాములు వెళ్ళాయి. పోలీస్ స్టేషన్లపై దాడులు, ప్రభుత్వ ఆయుధాల దోపిడీ, విప్లవకారులు అడవిలో అదృశ్యం. ఈ వార్తలు లండన్ వరకు చేరాయి. ఎందుకంటే భారతదేశంలో ఒక చిన్న గిరిజన ప్రాంతంలో బ్రిటిష్ అధికారాన్ని బహిరంగంగా సవాలు చేసిన ఘటన ఇది. సాధారణ పోలీసులు సరిపోరని ప్రభుత్వం నిర్ణయించింది. మలబార్ స్పెషల్ పోలీస్ వంటి ప్రత్యేక శిక్షణ పొందిన దళాలను ఏజెన్సీ ప్రాంతానికి పంపారు. వారికి ఆధునిక తుపాకులు, ఎక్కువగా మందుగుండి సామాగ్రి, మ్యాపులు, స్థానిక గైడ్లు అన్నీ ఇచ్చారు. వారి లక్ష్యం ఒక్కటే: అల్లూరిని ప్రాణాలతో గాని, మృతదేహంగా గాని తీసుకురావాలి. అల్లూరి ఎప్పుడూ వేలాది సైన్యంతో బహిరంగ యుద్ధం చేయలేదు. ఆయనకు తెలుసు అలా చేస్తే ఓటమి ఖాయమని. అందుకే ఆయన గెరిల్లా యుద్ధాన్ని ఎంచుకున్నాడు. శత్రువు కనిపించిన చోటే దాడి చేయడం, దాడి చేసిన వెంటనే అదృశ్యమవడం, శత్రువు అలసిపోయే వరకు వేచి ఉండడం. ఇదే ఆయన వ్యూహం. అల్లూరి దళాలు ఎక్కువగా రాత్రిపూట కదిలేవి. పగటిపూట కొండ గుహల్లో, దట్టమైన అడవుల్లో, రాళ్ల వెనక దాక్కునేవారు. రాత్రి పడగానే 40-50 కిలోమీటర్లు నడవడం వారికి సాధారణ విషయం. బ్రిటిష్ సైనికులు మాత్రం భారీ సామగ్రితో నెమ్మదిగా కదిలేవారు. బ్రిటిష్లకు పెద్ద సైన్యం ఉంది, కానీ అల్లూరికి ప్రజల విశ్వాసం ఉంది. ఒక గ్రామంలో సైన్యం కనిపిస్తే మరో గ్రామానికి అప్పటికే సమాచారం చేరేది. మహిళలు కూడా సమాచార దూతలుగా పనిచేసేవారని స్థానిక కథనాలు చెబుతున్నాయి. పిల్లలు పశువులను మేపుతున్నట్లుగా నటిస్తూ సైన్యం కదలికలను గమనించేవారు. ఇలా మొత్తం మన్యం ఒక గూఢాచార వ్యవస్థగా మారిపోయింది. అల్లూరి దగ్గర బ్రిటిష్ వాళ్ళ తుపాకులు మితంగా ఉండటం వల్ల వాటిని ఎక్కువగా భయపించడానికే తప్ప ఉపయోగించేవారు కాదు. సాంప్రదాయ విల్లు, బాణాన్నే ఎక్కువగా ఉపయోగించేవారు. ఒకసారి బ్రిటిష్ దళాలు అల్లూరిని చుట్టుముట్టాయని భావించాయి. వందలాది మంది సైనికులు కొండను ముట్టడించారు. అయితే ఉదయం అయ్యేసరికి అల్లూరి అక్కడ లేడు.
ఆయన దళం రాత్రికి రాత్రే మరో కొండకు వెళ్ళిపోయింది. మేము అతని నీడను కూడా పట్టుకోలేకపోతున్నాం. ఈ ఘటన తరువాత ఒక బ్రిటిష్ అధికారి ఇలా వ్యాఖ్యానించినట్లు పలు చారిత్రక రచనల్లో పేర్కొనబడింది. అల్లూరి తన అనుచరుల ముందు ఎప్పుడు ప్రత్యేక సౌకర్యాలు తీసుకోలేదు. అందరూ తినే ఆహారమే తినేవాడు. అందరూ పడుకునేలా నేలపైన పడుకునేవాడు. ఎక్కువ దూరం నడిచినా ముందును నడిపించేవాడు. అందుకే ఆయనపై గిరిజనులకు అపారమైన విశ్వాసం ఏర్పడింది. ఒకసారి ఒక బ్రిటిష్ అధికారి తీవ్రంగా గాయపడ్డాడని స్థానిక కథనాలు చెబుతాయి. ఆయనను చంపేయాలని కొందరు అనుచరులు కోరారు, కానీ అల్లూరి అంగీకరించలేదు. గాయపడిన వ్యక్తిని చంపడం ధర్మం కాదని చెప్పి అతన్ని వదిలేయాలని ఆదేశించినట్లు కొన్ని రచనలు చెబుతున్నాయి. బహుమతి ప్రకటన. బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరిని పట్టిస్తే భారీ నగదు బహుమతి ప్రకటించింది. అతనికి ఆశ్రయం ఇచ్చినా, ఆహారం అందించినా, సమాచారం దాచినా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది. కానీ ప్రజలు భయపడలేదు. ఎందుకంటే వారికి అల్లూరి నాయకుడు మాత్రమే కాదు, ఒక రక్షకుడు. ఈ సమయంలో దేశంలోని అనేక పత్రికలు రంప పోరాటంపై కథనాలు ప్రచురించాయి. మన్యం వీరుడు, ఏజెన్సీ విప్లవ నాయకుడు, బ్రిటిషులకు సవాలు విసిరిన యువకుడు అని ఆయన గురించి వార్తలు రావడం ప్రారంభమైంది. కొంతమంది జాతీయవాద నాయకులు కూడా ఈ పోరాటంపై ఆసక్తి చూపారు. అయితే అల్లూరి పోరాట పద్ధతి మరియు ప్రధాన జాతీయ ఉద్యమ వ్యూహాల మధ్య తేడాలు కూడా ఉన్నాయని ఆ కాలం రాజకీయ చర్చలు సూచిస్తాయి. చాలామంది అనుకునేలా ఈ పోరాటం కొన్ని రోజుల వ్యవహారం కాదు. దాదాపు 2 ఏళ్ల పాటు బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరిని పూర్తిగా అదుపులోనికి తీసుకురాలేకపోయింది. వారి ఖర్చు పెరిగింది, సైనికుల మనోధైర్యం కూడా తగ్గింది. అడవుల్లో యుద్ధం చేయడం వారికి అలవాటు లేదు. కానీ అల్లూరికి అదే జీవితం. బ్రిటిష్ సామ్రాజ్యం ఇప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకుంది. అల్లూరిని ఓడించాలంటే ముందు ప్రజల విశ్వాసాన్ని ఛేదించాలి. అందుకే వారు ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారు. సైనిక బలం సరిపోకపోతే మోసం, గూఢాచర్యం, మానసిక ఒత్తిడి ద్వారా అల్లూరిని ఒంటరి చేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయమే రంప పోరాటంలో అత్యంత కీలక మలుపుకు దారితీసింది. 1923 సంవత్సరం. రంప అడవుల్లో బ్రిటిష్ సైన్యం ఇంకా తిరుగుతూనే ఉంది. ఒక సంవత్సరం గడిచిపోయింది. లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. వందలాది మంది సైనికులు అడవుల్లో మకాం వేశారు. అయినా అల్లూరి సీతారామరాజు మాత్రం వారి చేతికి చిక్కలేదు. మద్రాసు ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో పడింది. సమాచారాన్ని ఆపే ప్రయత్నం. బ్రిటిష్ ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. గ్రామాల మధ్య రాకపోకలను పర్యవేక్షించడం, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరైనా రాత్రి ప్రయాణం చేస్తున్నారా, అన్నింటినీ గమనించడం ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక పోలీస్ శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. సైన్యంతో మాత్రమే పని జరగదని గ్రహించిన ప్రభుత్వం రహస్య గూఢచారులను నియమించింది. కొంతమంది స్థానికులను డబ్బుతో ఆకర్షించే ప్రయత్నం చేసింది. కొంతమందిని బెదిరించింది. మరికొందరికి ఉద్యోగాలు ఇస్తామని హామీ కూడా ఇచ్చింది. కానీ చాలా మంది గిరిజనులు అల్లూరికి ద్రోహం చేయడానికి నిరాకరించారు. ప్రతి సమాచారం అల్లూరికి చేరేది. ఆయన వెంటనే తన వ్యూహాన్ని మార్చేవాడు. ఒక పెద్ద బృందంగా తిరగడం తగ్గించాడు. చిన్న చిన్న బృందాలుగా విడిపోయారు. ఒక బృందం మరో బృందం ఉన్న ప్రదేశాన్ని కూడా పూర్తిగా తెలుసుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ ఎవరైనా పట్టుబడినా మొత్తం వ్యవస్థ బయటపడకుండా ఉండేది. విప్లవకారుల జీవితం చాలా కష్టంగా మారింది. కొన్ని రోజులు అన్నం దొరకదు. వర్షంలో తడుస్తూ నిద్రించాల్సి వచ్చేది. రాత్రింబవుల్లో నడవాల్సి వచ్చేది. కొన్నిసార్లు వేటాడిన జంతువుల మాంసం, అడవి దుంపలు, పండ్లు, వాటితోనే రోజులు గడిచేవి. అయినా ఎవరూ అల్లూరిని వదిలి వెళ్ళలేదు. ప్రతి నెల లండన్కు నివేదికలు వెళ్తున్నాయి. ఇంకా అల్లూరి పట్టుబడలేదు. దాడులు పూర్తిగా ఆగలేదు. ప్రజలు సహకరించడం లేదు. ఈ నివేదికలు బ్రిటిష్ పాలనకు అవమానకరంగా మారాయి. ఇదే సమయంలో అల్లూరి ఒక విషయాన్ని గమనించాడు. బ్రిటిషులు తనను పట్టుకోలేక అమాయక గిరిజనులను వేధిస్తున్నారు. గ్రామాలపై ఒత్తిడి పెరుగుతోంది. అది ఆయనను తీవ్రంగా కలిచివేసింది. తన వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. ఇది అల్లూరి యుద్ధ వ్యూహంలో అత్యంత ఆసక్తికరమైన భాగం. సీతారామరాజు ఏ పోలీస్ స్టేషన్పై దాడి చేయాలనుకున్నా దానికి కొన్ని రోజుల ముందే పలానా రోజు పలానా సమయానికి మీ స్టేషన్కి వచ్చి ఆయుధాలు దోచుకుంటాం, దమ్ముంటే అడ్డుకోండి అని లేఖ రాసేవారు. ఆ లేఖతో పాటు ఒక మిరపకాయ బాణం కూడా కలిపి పంపేవారు. దీనినే మిరపకాయ ఉత్తరం అనేవారు. అది బ్రిటిష్ వారికి సింహస్వప్నంగా మారింది. చెప్పిన సమయానికే వచ్చి పోలీస్ డైరీలో సంతకం చేసి మరీ ఆయుధాలు తీసుకువెళ్లేవారు. ఆగస్టు 22, 1922 చింతపల్లి పోలీస్ స్టేషన్పై తొలిదాడి. 11 తుపాకులు, 5 కార్బైన్లు, వేలాది తోటాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 23, 1922 కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్పై దాడి. ఆగస్టు 24, 1922 రాజవొమ్మింగ్ పోలీస్ స్టేషన్పై దాడి. అక్కడ బందీగా ఉన్న విప్లవ వీరుడు వీరాయుధులను విడిపించారు. దీని తరువాత అన్నవరం, అడ్డతీగల, రంపచోడవరం వంటి అనేక స్టేషన్లను రాజు సైన్యం ధ్వంసం చేసింది. తన సైన్యానికి రాజు ఒక కఠినమైన నిబంధనను పెట్టారు. మన పోరాటం కేవలం తెల్లదొరలపైనే. మన భారతీయ పోలీసులను లేదా సైనికులను ఎట్టి పరిస్థితులను గాయపరచకూడదు. బ్రిటిష్, భారతీయ సైనికులు కలిసి వస్తున్నప్పుడు కేవలం తెల్లదొరను మాత్రమే అల్లూరి సైన్యం టార్గెట్ చేసేది. భారతీయ సిపాయిలు ఆయుధాలను లాక్కొని మాత్రమే వదిలేసేవారు. అల్లూరి దెబ్బకు మద్రాస్ గవర్నమెంట్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. రాజును పట్టుకోవడానికి దాదాపు అప్పట్లోనే 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. మలబార్ స్పెషల్ పోలీస్, అస్సాం రైఫిల్స్ వంటి ప్రత్యేక సైన్యాలను రంగంలోనికి దించారు. చివరకు విప్లవాన్ని అణచివేయడానికి అత్యంత క్రూరుడైన టీజీ రూదర్ఫోర్డ్ను స్పెషల్ కమిషనర్గా నియమించారు. రూదర్ఫోర్డ్ నేరుగా యుద్ధం చేసి రాజును పట్టుకోలేనని గ్రహించి స్కాట్చెడ్ ఎర్త్ పాలసీ అంటే సంతాన నిరోధక వ్యూహం అమలు చేశాడు. రాజుకు ఆశ్రయం ఇస్తున్న గిరిజన గ్రామాలను తగలబెట్టించాడు. గిరిజనుల పంటలను, ధాన్యాగారాలను ధ్వంసం చేసి మన్యంలోనికి ఉప్పు, బియ్యం, మందులు రాకుండా ఆంక్షలు విధించాడు.
రాజు ఆచూకీ చెప్పమని గిరిజన పురుషులను కాల్చి చంపడం, మహిళలను బంధించడం, హింసించడం ప్రారంభించాడు. అల్లూరి కుడిభుజాలైన మల్లుదొరను బ్రిటిష్ సైన్యం బంధించింది. మరో నాయకుడు కంకిపాటి పాడులు వీరమరణం పొందారు. 1924 సంవత్సరం ప్రారంభమైంది. 2 ఏళ్లుగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని వణికించిన మన్యం పోరాటం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. అల్లూరి సీతారామరాజు జీవితంలో చివరి అధ్యాయం నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఆ అధ్యాయం భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘట్టాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అల్లూరి తన సహచరులతో ఇలా అన్నట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి. ప్రజలను కాపాడడం కూడా మన బాధ్యతే. నా వల్ల వారు చనిపోతే ఈ పోరాటానికి అర్థమే లేదు. ఇది ఆయన జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయంగా మారింది. 1924 మే 7 ఉదయం గోదావరి ఏజెన్సీ ప్రాంతంలోని కొయ్యూరు పరిసరాల్లో అల్లూరి ఉన్నాడనే సమాచారం బ్రిటిష్ దళాలకు చేరింది. అధికారుల బృందానికి నాయకత్వం వహించిన బ్రిటిష్ అధికారి వెంటనే ప్రత్యేక దళాలను పంపించాడు. అడవిని పూర్తిగా చుట్టుముట్టారు. ప్రతి దారిని మూసివేశారు. చివరికి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైన్యం చేతికి చిక్కాడు. ఆయన ఎలా పట్టుబడ్డాడనే విషయం చరిత్రలో భిన్న కథనాలు ఉన్నాయి. కొన్ని వర్ణనల ప్రకారం ఆయన స్వచ్ఛందంగా లొంగి ప్రజలను రక్షించాలనుకున్నారని చెబుతాయి. మరికొన్ని కథనాల ప్రకారం గూఢచారి సమాచారంతో ఆయనను ఆకస్మికంగా అదుపులోనికి తీసుకున్నారని పేర్కొంటాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా నమోదైంది. ఆయనను కోర్టుకు తీసుకువెళ్లలేదు. బ్రిటిష్ అధికారి మేజర్ గొడాల్ ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు కట్టివేసి కాల్పులు జరిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన ఆ మహావీరుడు 27 ఏళ్ల వయసులోనే వీరమరణం పొందాడు. ఆయన మరణంతో రంప తిరుగుబాటు క్రమంగా ముగిసినప్పటికీ ఆయన త్యాగం భారత స్వాతంత్ర ఉద్యమానికి చిరస్మరణీయ స్ఫూర్తిగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు మరణించిన వార్త ఏజెన్సీ ప్రాంతమంతా వ్యాపించగానే గిరిజనులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అల్లూరి మరణంతో బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటు ముగిసిందని ప్రకటించినప్పటికీ గిరిజన ప్రాంతాల్లో ఆయనపై ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదు. ప్రజలు ఆయనను దేవుడిగా భావించి స్మరించడం ప్రారంభించారు. ఆయన పోరాడింది కేవలం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగానే కాదు, గిరిజనుల అటవీ హక్కులు, జీవనోపాధి, స్వాభిమానాన్ని కాపాడడానికి. స్వాతంత్రం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు సేవలను అధికారికంగా గుర్తించింది. ఆయన జ్ఞాపకార్థం విగ్రహాలు, స్మారక చిహ్నాలు, పోస్టల్ స్టాంపులు విడుదలయ్యాయి. ఆయన పేరుతో జిల్లాకు పేరు పెట్టబడింది. ప్రతి సంవత్సరం మే 7న ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఆయనకు నివాళులు అర్పిస్తూ అమరవీరుడిగా స్మరిస్తారు. అల్లూరి సీతారామరాజు జీవితకాలం కేవలం 27 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన చూపిన ధైర్యం, త్యాగం, నాయకత్వం భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన మరణం ఒక మనిషి అంతిమఘట్టమే అయినా ఆయన స్ఫూర్తి మాత్రం తరతరాలకు స్వేచ్ఛ, ధైర్యం, దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. అల్లూరి గురించి మనకు పాఠ్యపుస్తకాలు తెలిసింది చాలా తక్కువ. ఆయన చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు, బ్రిటిషులతో పోరాడాడు, 1924లో వీరమరణం పొందాడు. ఇంతే చాలామందికి తెలిసిన కథ. కానీ ఆయన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. పేరు వెనుక ఉన్న మర్మం. సీత ఎవరు? చాలామంది అనుకున్నట్లే రామరాజు గారికి పుట్టుకతోనే సీత అని పేరు లేదు. విశాఖపట్నంలో చదువుకుంటున్న రోజుల్లో ఒక ధనవంతుడి కుమార్తె అయిన సీత అనే అమ్మాయితో రామరాజుకు పవిత్రమైన స్నేహం ఏర్పడింది. అయితే ఆమె అకాల మరణం చెందింది. ఆ నిస్వార్థమైన పవిత్ర అనురాగానికి గుర్తుగా ఆమె జ్ఞాపకార్థం రామరాజు గారు తన పేరుకు ముందు సీతాన్ని చేర్చుకొని సీతారామరాజుగా పేరును మార్చుకున్నారు. చిన్నప్పటి నుంచే అసాధారణ జ్ఞాపక శక్తి, ఒకసారి చూసిన దారిని మళ్ళీ ఎప్పటికీ మర్చిపోయేవాడు కాదని స్థానిక కథనాలు చెబుతున్నాయి. అదే అడవుల్లో ఆయనకి గొప్ప బలమైంది. ఆయన గుర్రంపై అద్భుతంగా ప్రయాణించగలడని ప్రజలు చెప్పుకునేవారు. అయితే ఆయన ఎక్కువగా కాలినడకనే అడవుల్లో తిరిగేవాడు. తుపాకీ గురి తప్పకుండా కాల్చేవాడని బ్రిటిష్ అధికారులు కూడా గుర్తించినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. కొంతమంది గిరిజనులు ఆయనకు దైవశక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు. ఈ నమ్మకం ఆయనపై ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచింది. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.